బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా నర్మిటాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో 62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. గంటకు 30 టన్నుల సామర్థ్యం గల ఈ మిల్లుతో పాటు 4 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఆయన ఆవిష్కరిస్తారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు 45 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ రిఫైనరీ ప్యాకింగ్ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పర్యటన ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. సిద్దిపేట జిల్లా నర్మిటాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో 62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. గంటకు 30 టన్నుల సామర్థ్యం గల ఈ మిల్లుతో పాటు 4 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఆయన ఆవిష్కరిస్తారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు 45 కోట్ల నిర్మించనున్న ఆయిల్ పామ్ రిఫైనరీ ప్యాకింగ్ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తానికైతే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో 62 ఎకరాల్లో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీని ఈ రోజు ప్రారంభించాను. అంతేకాకుండా వర్చువల్ గా ఏదైతే అభివృద్ధి సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికైతే రైతు పామాయిల్ పంట పండించడంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా ఏదైతే ఈ పండించిన గిల్లలను తీసుకెళ్లడానికి అశోరాపేట కూడా చాలా దూరంలో ఉన్న నేపథ్యంలో సిద్దిపేట అనేది రాష్ట్రానికి నడిగడ్డ అంటే మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ గత ప్రభుత్వం ప్రారంభించిన శంకుస్థాపన చేసిన ఈ ఆయిల్ ఫ్యాక్టరీకి ఈ రోజు రేవంత్ రెడ్డి అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫ్యాక్టరీ యొక్క ప్రాంగణానికి చేరుకున్నారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన వివిధ శాఖల ఏదైతే పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, ఇటు చేనేత జౌళి శాఖకు సంబంధించిన 150 స్టాళ్లను కూడా అతను పరిశీలించనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆ ప్రాంగణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల సామర్థ్యం గల పామాయిల్ మిల్లు, అదేవిధంగా 4 మెగావాట్ల పవర్ ప్లాంట్లను కూడా పరిశీలించనున్నారు. అంతేకాకుండా ఇక్కడే ఏదైతే క్రూడ్ ఆయిల్ తయారైతుందో రిఫైనరీ ఆయిల్ ప్యాకింగ్ తో సహా చేయడానికి కూడా కర్మాగారం 45 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేయనున్నారు శశిరేఖ. అంతేకాకుండా ఏదైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జైలు కారాగారాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. మొత్తానికైతే చూసినట్టుంటే సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనేది ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గం కారణం దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు అధికారులు అయితే గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఇటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా గత 3 రోజుల నుంచి కూడా మొత్తం సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఇది యొక్క రైతు వేదిక, ఈ రాజకీయ పార్టీ వేదిక కాదు, ఈ రైతు వేదిక. అందరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కూడా మంత్రులు కూడా కోరారు. శశిరేఖ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లారెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గాడియేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖకు కేవలం 20% నిధులే కేటాయిస్తే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు, తులం బంగారం పథకానికి బడ్జెట్లో నిధులు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ రైతులను బోగస్ హామీలతో వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది 3వ బడ్జెట్, తర్వాత ఇంకొక బడ్జెట్ ఉంటుంది, అంతే 4వ బడ్జెట్. 5వ బడ్జెట్ వచ్చేవరకు ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. నువ్వు బడ్జెట్ ఉన్నా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అంటే ఇంకొక బడ్జెట్ ఉంటుంది, అంతే దగ్గరకు వచ్చింది. 3 బడ్జెట్లు అయినా ఇలా దాదాపు 3,24,234 కోట్లు, అంటే
2014లో 1,00,000 పైన బడ్జెట్ నుంచి స్టార్ట్ అయితే ఇవాళ 3 లక్షల పైన అయింది. బడ్జెట్ పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెరుగుతాయేమో అనుకున్నాం. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ అయింది కనుక ఈ ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చిన తర్వాత బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, రైతులకు ఎన్నో ఆశలు చూపి అధికారం రావడం జరిగింది. 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్స్. జనరల్గా ఎవరే కానీ బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఎలక్షన్ వచ్చింది, 3 సంవత్సరాలు దాటిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఎలక్షన్ హామీల మీద దృష్టి పెట్టి బడ్జెట్ తయారుంటుంది. బీసీలకు ఏం హామీ ఇచ్చిర్రు, బీసీ డిక్లరేషన్ ఏముంది, నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిర్రు, ఏం డిక్లరేషన్, రైతుల డిక్లరేషన్ ఏముంది, మైనార్టీల డిక్లరేషన్ ఏముంది, ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ ఏముంది, అంత ఆలోచన చేసి ఆ డిక్లరేషన్ ప్రకారం ఆ యొక్క గ్యారంటీల ప్రకారం తయారు చేస్తారు. వీళ్ళు ఎంత మోసపూరితంగా ఉందంటే ఈ బడ్జెట్ అనేది పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతభత్యాలకు కష్టంగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా మందికి 10 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదు. పిఆర్సీ ఊసేలేదు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పైసలు లేవు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అది లేదు బడ్జెట్ లో. దళిత బంధు పేరు మార్చి 12 లక్షలు వేస్తామన్నారు, లేదు. గిరిజనులకు కూడా సేమ్ మీకు కూడా ఇస్తామన్నారు, అది కూడా లేదు. మైనార్టీలకు ఓ ఆకాశం వరకు ఎత్తుకపోయారు, ఏమీ లేదు. మొన్నటి వరకు మంత్రి పదవి లేదు, మా ఇమామోదోళ్ళకి ఇచ్చే జీతాలు కూడా పెంచుతామన్నారు, అది ఇవ్వలేదు, ఏది లేదు, ఏ స్కీమ్ లేదు. ఇది 3వ బడ్జెట్. తర్వాత ఇంకొక బడ్జెట్ ఉంటుంది అంతే, 4వ బడ్జెట్. నల్లమల అడవుల్లో పర్యాటకులకు అరుదైన దృశ్యం ప్రత్యక్షమైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కొత్తగుండం సమీపంలో ఒక పెద్ద పులి కనిపించింది. సిఫారీలో వెళ్తున్న పర్యాటకులకు పులి నీళ్లు తాగుతూ కనిపించడంతో వారు తమ కెమెరాల్లో బంధించారు. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ వల్లే వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 4 గంటల తర్వాతే భక్తులను క్యూలైన్లోకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. భక్తులు సహకరించాలని కోరుతూనే క్యూలైన్లలో ఉన్నవారికి శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్నప్రసాదం, త్రాగునీరు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. దేవుని అల్వాల్లోని ప్రసిద్ధ శ్రీ హరిదాస మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పద్మశ్రీ గరికపాటి నరసింహారావుచే ఏర్పాటు చేసిన దివ్య ప్రవచన కార్యక్రమం భక్తులకు శ్రద్ధగా విన్నారు. మాచిరాజు భోగిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం గరికపాటిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే శాంతి భద్రతలను పర్యవేక్షించిన అల్వాల్ పోలీసులను కూడా ఈ సందర్భంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కంప్లీట్ చేసుకున్నాము. మాటలే మన మనస్సు కోరుతున్నాను. సంధించు కిరీటి 24,000 బారువులు. బారువా అంటే ఎంతో తెలుసా? 224 కేజీలు బంగారం. ఒక బారువా అంటే 224 కేజీలు బంగారం. అంటే ఇవాళ రేటు ప్రకారం బంగారం కేజీ కోటి. ఒక బారువా అంటే 224 కోట్లు. ఎన్ని కోట్లు విలువ చేసే బంగారం అక్కడ ఉంది అంటే 16,08,24,000 బారువులు ఇంటూ 224 కేజీలు. ఇంటికి వెళ్ళి ఎక్కెట్టుకోండి, నాకు ఓపిక లేదు.
ఇది వ్యాస భారతంలో చదివి లెక్కపెట్టి చదువుతున్నాను. అంత బంగారం బ్రాహ్మణులకు ఇస్తే వారికి దానం చేస్తే వారు వదిలేశారని. ఎందుకు వదిలేశారో తెలుసా? నందంగా నమస్కారాలు చేయాలండి. ఆ బ్రాహ్మణుల్లో ఒక్కడు కనపడినా సరే నేను పాదాభివందనం చేసి కాడు అడుగుతానమ్మా, అనుమానం ఏం లేదు. బ్రహ్మశ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారిచే చాలా అద్భుతమైన ప్రవచనం జరిగింది. భక్తులు విపరీతమైన జనాలు చాలా అత్యద్భుతంగా, సైలెంట్గా, చాలా నిశ్శబ్దంగా, శ్రవణానందకరంగా, ఆనందకరంగా చాలా బాగా జరిగింది. ఇందుకు మా సీతారామనామ సంకీర్తన సంఘం తరఫున చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని భక్తులను కోరుకుంటూ ఈ రోజున జరిగిన ఈ యొక్క ఆనందకరమైన, శ్రవణానందకరమైన ఈ యొక్క ఉత్సవాన్ని కనురారుగా వచ్చేసారి శ్రీ చాగంటి కోటేశ్వరరావు కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీతం ఎలా ఉంటుందో చూద్దాం. అందుకు ఈనాడు ఇంత విజయాన్ని అందించిన భక్త కోటికి, భక్తజనులందరికీ మా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మశ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారిచే మహబూబ్ నగర్లో పేదల కడుపు నింపే 5 రూపాయల భోజనం ఇప్పుడు ప్రాణ భయంతో తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండైనా, వానైనా, గాలైనా నిలువు నీడ లేకుండా రోడ్డుపైన భోజనం చేస్తున్నారు. ప్రతి అన్నం ముద్ద తినే ముందు పైకి చూస్తూ టెంట్ కూలిపోతోందేమోనని భయపడుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. పేదల కోసం ప్రారంభించిన అన్నపూర్ణ భోజన పథకం ఇప్పుడు నిర్లక్ష్యానికి బలైందా? మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఈ 5 రూపాయల భోజనం వెనుక ఉన్న అసలు పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత కలెక్టరేట్ ఆవరణలో 6 ఏళ్ల క్రితం పేదల కోసం అన్నపూర్ణ 5 రూపాయల భోజన క్యాంటీన్ ప్రారంభమైంది. రోజు వందలాది మంది గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కూలీలు, నిరుపేదలు ఈ భోజనం చేసి తమ ఆకలి తీర్చుకునేవారు. 3 ఏళ్ల క్రితం కలెక్టరేట్ కార్యాలయం మారడంతో పాత భవనాన్ని కూల్చివేసి ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ను కూడా తొలగించారు. అక్కడి నుంచి 5 రూపాయల భోజనం రోడ్డుపైకి వచ్చేసింది. కమాస్ కమి టెంట్ వేసి 2 సంవత్సరాలు అయింది. వానకు, ఎండకు ఎండిపోయి చినిగిపోయింది. మెచ్చినోని కొద్దిగా పైన ఎట్లుంది రేటు చినిగిపోయింది. వీళ్ళు అన్నం పెట్టేటోళ్ళ కష్టమైపోయింది. దూర ప్రాంతానికి వెళ్ళి వచ్చేటోళ్ళ కష్టమైపోయింది. ఒక లైన్లు కట్టెలు అనేది లేవు, సరిగా క్యూ అనేది లేదు. కొట్లాడుకుంటున్నారు అన్నం తినేటప్పుడు. దానికి గవర్నమెంట్ సంధించి, కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు సంధించి కొద్దిగా మంచిగా టెంట్ వేసి, కొత్త టెంట్ వేసి కొద్దిగా పేదోళ్ళకు మంచిగా చేస్తే బాగుంటుందని నాకు చెప్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. బస్టాండ్ ముందు రోడ్డుపైనే చిరిగిపోయిన చిన్న టెంట్ కింద పేదలు భోజనం చేస్తున్నారు. ఎండలో కాలిపోతూ, వానలో తడుస్తూ, గాల్లో టెంట్ ఎగిరిపోతుందేమోనని భయపడుతూ ప్రతి అన్నం ముద్దను జాగ్రత్తగా నోట్లో పెట్టుకుంటున్నారు. వాహనాల రాకపోకల మధ్య దుమ్ము ధూళి అన్నంలో పడుతున్నా అది చూసే స్థితి లేక కడుపు నింపుకోవడమే ముఖ్యమైపోయింది. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నా వారికి ప్రత్యామ్నాయం లేదు. మన రామాలయం దగ్గర మన ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి టెంట్ అనేది సంబంధం లేదు, ఎవరు పట్టించుకునే నాదురు లేడు. ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది కానీ దానికి ఏమీ స్పందించడం లేదు. ఎవరు మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ స్పందించడం లేదు. దీనిపై కఠిన చర్య తీసుకొని దీనికి టెంట్ వేయాల్సిందిగా వారిని కోరుతున్నాం. నిలవడానికి నీడ లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాళ్ళు ఎట్లా ఆడతారు, ఎట్లా తింటారు? దీని గురించి పట్టించుకొని దీని గురించి అవగాహన తీసుకొని ప్రజలకు కూడా మేలు చేయగలరని నా యొక్క విన్నపము. ఈ క్యాంటీన్ నిర్మాణానికి అప్పట్లో లక్షల రూపాయల ఖర్చు చేసినా ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు ఆ సదుపాయం పూర్తిగా వృధా అయింది. మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారు. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ భోజన పథకానికి తాత్కాలిక షెడ్ నిర్మించాలని పలువురు విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించడం లేదు. కనీసం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఈ భోజనశాలను మార్చాలని స్థానికులు కోరుతున్నారు. తిమ్మాపేట మండల్ మారపల్లి విలేజ్ ఒక డ్రైవర్ పని చేస్తాను నేను, సేంజి బండి. ఎప్పుడు వీలైనప్పుడు ఇక్కడ భోజనం చేసిపోతా, వేరే దగ్గరికి వెళ్ళకుండా. బాగానే ఉంది ఇక్కడ టెంట్ ఇట్లా బాగాలేదు. ఒక టెంట్ సౌకర్యం చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది.
చూశారుగా, పేదల ఆకలి తీర్చాల్సిన పథకం ఇప్పుడు వాళ్లకు భయానక అనుభవంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? పేదల కడుపు నింపే ఈ పథకానికి సురక్షిత వసతులు ప్రభుత్వం కల్పించాలని కోరుకుందాం.